హాయ్. సుందర రామిరెడ్డి. ప్రస్తుత మార్కెట్‌లో నిజంగా ఎవరైనా ఈ ప్రైస్ డ్రాప్ కావచ్చు, లేదా ఈ వోలటిలిటీ గాని ఇన్వెస్టర్స్ నిజంగా ఎంజాయ్ చేస్తారంటే డెఫినిట్‌గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అందరూ కూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి. అది రెగ్యులర్‌గా వచ్చే ఆపర్చునిటీస్ కాదు. అంటే కాకపోతే రీసెంట్‌గా కరోనా టైంలో మార్కెట్ బాగా డ్రాప్ అవ్వటం, మళ్ళీ వితిన్ 2 ఇయర్స్‌కే మళ్ళీ ఇప్పుడు డ్రాప్ అవ్వటం అనేది వరీ అయ్యే రీజన్ అయితే అయ్యుండొచ్చేమో గానీ, బట్ డెఫినిట్‌గా స్టాక్ మార్కెట్‌లో వోలటిలిటీ లేదా ప్రైస్ డ్రాప్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్‌కి పర్టిక్యులర్‌గా మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ చేసే వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు మాత్రం డెఫినిట్‌గా ఇది మంచి న్యూస్ గాని మీరు అనుకోవచ్చండి. ఎందుకంటే మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ గానీ, లేదా ఇండెక్స్ ఫండ్స్ కానీ మనం ఏదైనా బై చేస్తున్నప్పుడు ఆహ్, ఎవ్రీ మంత్ యూనిట్స్ వస్తా ఉంటాయి. మన నెట్ అసెట్ వాల్యూ అంటాం. దీంట్లో మ్యూచువల్ ఫండ్స్ అయితే. అండ్ ఈటీఎఫ్స్‌కి అయితే యూనిట్స్ అంటాం. ఓకే. సో, ఇట్లా కొన్నప్పుడు ఏందంటే ఎవ్రీ మంత్ మనం అక్యుములేట్ చేయడం ద్వారా ప్రైస్ గనక పెరగకుండా అంతే ఉంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి మనకి. ఎక్కువ యూనిట్స్ వస్తాయి. సో, జస్ట్ ఊహించండి ఒక 4, 5 ఇయర్స్ కనుక మార్కెట్ ఫ్లాట్‌గా ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా తక్కువ రేట్‌కి మనకి ఎక్కువ యూనిట్‌లొస్తాయి. సో, మీ ఫైనాన్షియల్ ఆబ్జెక్టివ్ గనక లాంగ్ టర్మ్ అయితే మీ మీ ఫైనాన్షియల్ గోల్ కనుక మేబీ 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ గనకైతే మార్కెట్ ఎవ్రీడే ట్రెండ్ అవ్వటం వల్ల కూడా మనకు పెద్దగా వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదండి. ఎందుకంటే షార్ట్ టర్మ్‌లో మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉండటం వల్ల తక్కువ యూనిట్స్ వస్తాయి మనకి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఎవ్రీ మంత్ 2% అప్ ట్రెండ్‌లో ఉందనుకోండి. మన దగ్గర తక్కువ యూనిట్సే ఉంటాయి కాబట్టి మార్కెట్ మూవ్ అవుతున్నా సరే మీకు అది పెద్ద అమౌంట్ ఏమి రాదు. అదే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ఒక 2, 3 ఇయర్స్ ఫ్లాట్‌గా ఉన్నా లేదా డిస్కౌంట్‌లో వచ్చినప్పుడు ఆ టైంలో మీరు హెవీగా షాపింగ్ చేయటం ద్వారా లేతే యావరేజ్ చేయటం ద్వారా ఏందంటే మనకి తక్కువ రేట్‌కి ఎక్కువ యూనిట్‌లొస్తాయి. తద్వారా మార్కెట్ రేపొద్దున అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు మనకి చాలా పెద్ద మొత్తంలో ఒకేసారి ఎక్కువ రేట్‌కి మనం ఈ యూనిట్స్ మొత్తం అమ్మేయొచ్చనమాట. అందుకని మార్కెట్‌లో ప్రైస్ డ్రాప్‌ని అండ్ లేదా ఈ డాలర్ కాస్ట్ యావరేజింగ్‌ని ఇన్వెస్టర్స్ అందరూ లైక్ చేస్తుంటారు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకని వోలటిలిటీ ఇన్వెస్టర్స్ అనుకునే బ్యాడ్ థింగ్ ఏం కాదు. అంటే దట్ ఈస్ అ పార్ట్ ఇంటూ స్టాక్ మార్కెట్స్. స్టాక్ మార్కెట్‌లో నిరంతరం ఆ వోలటిలిటీ ఉంటుంది. కాపోతే ఈచ్ టైమ్‌లో ఆ వోలటిలిటీ అనేది ఒక్కో సెక్టర్‌లో ఒకలాగా వస్తుంది. కరెంట్ మార్కెట్‌లో ఏంటంటే ఐటీ సెక్టార్స్‌లో టూ మచ్ వోలటిలిటీ ఉంది. అండ్ టూ మచ్ ప్రైస్ డ్రాప్స్ ఉన్నాయి. వరల్డ్ వైడ్ ఈ టెండెన్సీ ఉంది. మీరు చూసినట్టయితే ఆహ్, 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 డాట్ కామ్ బబుల్ కన్నా వచ్చిన డిస్కౌంట్‌తో పోల్చుకున్నా లేదా 2008లో వచ్చిన 2019లో వచ్చిన కోవిడ్ నుంచి అయినా సరే, ఇప్పుడు చూసినా సరే బిగ్గెస్ట్ డ్రాప్ అనమాట ఐటీ సెక్టార్స్‌లో వరల్డ్ వైడ్‌కి గూడా. అందుకని ఐటీ ఫండ్స్ ఇంతకుముందు ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళకి ఇది బెస్ట్ టైమ్ ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేయడం కోసం. సో, లిటరల్లీ 25% డ్రాప్ అయిందండి ఐటీ మ్యూచువల్ ఫండ్స్. సో, బెస్ట్ టైమ్ కొత్తోళ్ళకి అక్యుములేట్ చేయటానికి లేదా పాతోళ్ళు ఇంకా అడిషనల్ యూనిట్స్ కొనడానికనమాట. అందుకని మార్కెట్‌లో ఈ డాలర్ కాస్ట్ యావరేజింగ్ టెక్నిక్ వాడటం ద్వారా తక్కువ రేట్‌కే ఎక్కువ యూనిట్స్ గ్యాదరింగ్ చేయటం వల్ల డెఫినిట్‌గా మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉండటం వల్ల మీకు బెనిఫిట్ పొందుతది. సో, చాలామంది అడుగుతుంటారు మార్కెట్‌లో డబ్బులు సంపాదించడం ఎలా అని. ఇందులో సీక్రెట్స్ ఏమి ఉండవండి. డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటే ఎవ్రీ మంత్ యావరేజ్ చేసుకుంటే బాటు యూనిట్స్ అండ్ ఎనఫ్ టైమ్ ఇవ్వండి. ఒక 20 ఇయర్స్, 25 ఇయర్స్ టైం గనుక ఇచ్చినట్లయితే ఆటోమేటిక్‌గా ఇండియన్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్ ట్రెండ్సే కాబట్టి మీకు ఎక్కువ మనీ వస్తుంది. అందుకని షార్ట్ టర్మ్‌లో వచ్చే ఈ ప్రైస్ డ్రాప్స్ లేదా వోలటిలిటీ వల్ల మనం షేక్ అవ్వాల్సిన పనేం లేదు. లేదా ఫైనాన్షియల్ గోల్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే షార్ట్ టర్మ్ ఈ వ్యూస్ వల్ల లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఎక్కువ యూనిట్స్ గ్యాదరింగ్ చేయడం కోసం ఇది మంచి ఆపర్చునిటీస్ కూడా. అందుకని ఎవ్రీ మంత్ ఎస్ఐపిలో పెట్టే వాళ్ళందరూ కూడా ఇది ఆపర్చునిటీస్ అనుకోవచ్చు మీరు. అంతే తప్ప దీనివల్ల మనం ఫైనాన్షియల్‌గా ఎఫెక్ట్ అయ్యాం అనుకోవడానికి వీల్లేదు. సో, స్టాక్ మార్కెట్ అనేది పాసివ్ ఇన్‌కమ్ సంపాదించాలనుకున్నోళ్ళకి ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూట్‌లో ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ కొనే వాళ్ళకి నిజం చెప్పాలంటే ఈ వోలటిలిటీ అనేది ఒక అద్భుతం వాళ్ళకి. ఎందుకంటే ఎక్కువ యూనిట్స్ గ్యాదర్ అవుతుంది కాబట్టి. సో, ఇండియన్ ఎకానమీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి. టెంపరరీగా అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు గనుక రీసెంట్‌గా చూసినట్లయితే జీఎస్టీ కలెక్షన్స్ ఈ సంవత్సరం 1.45 అంటే 1.44 లాక్స్ క్రోర్ అండి లాస్ట్ మంత్ జీఎస్టీ కలెక్షన్స్. దాన్ని బట్టి మనకేమంటే ఇండియన్స్ స్పెండింగ్ ఏం తగ్గించలేదు. సో, మీకు తెలుసు జీఎస్టీ అంటే ఏంటి? కస్టమర్స్ పే చేసే టాక్స్ అండి అది. అది స్పెండింగ్‌కి మనకి చెప్పిద్దనమాట. కస్టమర్స్ అనేవాళ్ళు భయపడుతున్నారా లేదా అని. సో, ఇండియా రిసెషన్‌లో ఉన్నట్టు గాని, లేకపోతే ఖర్చులు తగ్గించుకుంటున్నట్టు గాని ఎక్కడ ఎవిడెన్స్ లేదు. ఏదైనా ఎవిడెన్స్ ఉంటే అది జీఎస్టీ రూపంలో మనకు అర్థమైపోతుంటది ఆటోమేటిక్‌గా. సో, లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు జీఎస్టీ కలెక్షన్స్ ఈ సంవత్సరం 50% పెరిగినియి. తద్వారా ఇండియాలో రిసెషన్ గాని, లేకపోతే ఇండియన్ పబ్లిక్ స్పెండ్ చేయటం గాని ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవట్లేదు. సో, అంటే దాని మీన్స్ ఇన్‌కమ్ బాగుంది. అండ్ పబ్లిక్ కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నారని అర్థం అనమాట. సో, అలాంటి టైంలో ఎకానమీకి మీరు భయపడే అంత వరీ ఏమి ఉండదు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది
గ్రోతే ఉంటుంది తప్ప తగ్గేదేం లేదు. ఇంతవరకు వరల్డ్ వైడ్‌గా అన్ని కంట్రీస్‌లో ఈపీఎస్ డౌన్‌గ్రేడ్ చేస్తున్నారు. బట్ ఇండియాలో ఒక్క సింగిల్ కంపెనీ కూడా ఈపీఎస్‌ని డౌన్‌గ్రేడ్ చేస్తున్నట్టు ఎలాంటి రిపోర్ట్ జనరేట్ అవ్వలేదు. సో, ఈ మంత్ నుంచి ఐటీ రిజల్ట్స్ బిగిన్ అవుతున్నాయి కాబట్టి మనం ఐటీ రిజల్ట్స్ క్లోజ్‌గా వాచ్ చేయడం ద్వారా సో, వాళ్ళు మేనేజ్మెంట్ కామెంట్ ద్వారా మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే. సో, ఓవరాల్‌గా ఏంటంటే డాలర్ కాస్ట్ యావరేజింగ్ ద్వారా ఈ మార్కెట్‌లో ఈ వాలటిలిటీని మనం ఒక అడ్వాంటేజ్‌గా తీసుకొని ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్‌లో వెల్త్‌కి క్రియేషన్‌కి పాసిబుల్ ఉంటుంది. అందుకని డోంట్ హేట్ ద వాలటిలిటీ. జస్ట్ బీ లవ్. ఓకే. థాంక్ యూ.